మత్తయి సువార్త 7:15. అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి. వారు గొల్ల చర్మములు వేసుకొని మీ యొద్దకు వత్తురు, కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్లు. కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా, క్రూరమైన తోడేళ్లతో పోలుస్తూ దేవుని శిష్యుడైన మత్తయి మనకు జాగ్రత్త చెప్పాలనుకుంటున్నాడు. అదే రీతిగా 1 యోహాను 4:1 ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలువెళ్లి ఉన్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక ఆ ఆత్మ దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుకోండి అని చెప్పేసి యోహాను భక్తుడు కూడా అబద్ధ ప్రవక్తలను గురించి మనకు జాగ్రత్త చెప్పాలనుకుంటుండే. ఎందుకనంటే ప్రతి ఆత్మను నమ్మక అది దేవుని సంబంధమైన ఆత్మనో కాదో మనము పరీక్షించుకునే బాధ్యత మన మీద ఉన్నది అన్నట్టుగా ఈ 2 వచనాల ద్వారా మీ అందరికీ జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. ఎందుకనంటే ఆ సాతాను దేవుని పిల్లలను చెడగొట్టి తప్పుడు మార్గంలో తీసుకెళ్లడమే దాని ప్రధాన పని. కాబట్టి మీరు జాగ్రత్త వహించి ఆ తప్పుడు మార్గంలో వెళ్లకుండా, ఆ అబద్ధ ప్రవక్తల వెంబడి మీరు వెళ్లకుండా, ఆ ఆత్మ దేవుని సంబంధమైన ఆత్మనో కాదో పరీక్షించుకొని సత్యాన్ని వెంబడిస్తే మనము పరలోక రాజ్యానికి వెళ్తాము, అసత్యాన్ని వెంబడిస్తే మనము నిత్య నరకానికి వెళ్తాము. కాబట్టి జాగ్రత్త వహించి సత్యమేదో అసత్యమేదో గ్రహించుకొని కేవలము సత్యాన్ని మాత్రమే వెంబడించి మనమందరము పరలోక రాజ్యానికి వెళ్దాము. ప్రైజ్ ది లార్డ్ అండ్ గాడ్ బ్లెస్.